హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇది సెకండ్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. గుర్తించండి. అలానే చిన్న లైక్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. నేనేమి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు కదా. చిన్న కామెంట్ బాగుందనో లేకపోతే మీ అభిప్రాయం షేర్ చేసుకోండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 58. అప్పటికే వినీత్ ఆఫీస్‌కి రెడీ అయిపోవడంతో సందీప్‌ని చూసి "లేచావా? ఏమైందిరా? ఎందుకు అంత తాగి పడిపోయావు?" అని తిడుతూనే తన కోసమే తెప్పించిన హ్యాంగోవర్ టాబ్లెట్ వేసి మజ్జిగ గ్లాస్ చేతికి అందిస్తాడు. "టైం అయితేంది వినీత్. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు?" అని చాలా కష్టంగా అడుగుతాడు అతడు. "ఎవరు తీసుకొస్తారు? నువ్వు తాగి పడిపోయిన బార్‌లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఈ విషయం భూమి వాళ్ళకు తెలియకుండా మేనేజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. నై నైట్ కూడా మేనేజ్ చేయడానికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? అయినా ఏమైందిరా? అసలు మందు వాసనే పడని నీకు ఎందుకు ఇలా చేశావు? ఎవరైనా ఏమైనా అన్నారా? లేకపోతే ఇంటి దగ్గర ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పు, పర్లేదు" అంటాడు. "అదేం లేదు వినీత్, వదిలేయ్. నేను ఈ రోజు కూడా ఆఫీస్‌కి రాలేను. ప్లీజ్ నా లీవ్‌ని మెయిల్ చేసి కుదిరితే ఈ 3 రోజుల తర్వాత బాస్ వేరొక ప్రాజెక్ట్ నన్ను తీసుకున్నారు కదా! డైరెక్ట్‌గా అక్కడికే వచ్చేస్తాను. అలా మేనేజర్ గారితో మాట్లాడవా? నాకస్సలు అక్కడికి రావాలనిపించడం లేదు. ప్లీజ్" అని బ్రతిమాలుతాడు. "ఏమైంది సందీప్? అసలు ఎందుకు ఆఫీస్‌కి రానంటున్నావు? నాకు చెప్పకూడదా?" అంటూ సందీప్ పక్కన కూర్చుంటాడు. "ఏం లేదు వినీత్, చిన్న డిస్టర్బెన్స్ అంతే. ఏం కాదు. ఇప్పుడు అది అంత తెలుసుకునేంత విషయం ఏం కాదులే. నీకు టైం అవుతుంది కదా, వెళ్ళు" అంటాడు. "ఏంట్రా వెళ్ళు వెళ్ళు అంటున్నావు? వెళ్తానులే కానీ అసలు నువ్వు అలా అవ్వడానికి కారణం ఏంటి? హిమకి ప్రపోజ్ చేశావా?" అని అడగగానే ముందైతే ఆశ్చర్యపోతాడు సందీప్. "ఏంటి, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నువ్వు హిమాని లవ్ చేస్తున్నావని మన బ్యాచ్‌లో అందరికీ తెలుసు. అది ప్రత్యేకించి చెప్పకుండానే నీ చూపులు, చేష్టలు మాకు అర్థమైపోయేలా చేశాయి కానీ, అయినా అది ఇంపార్టెంట్ కాదు. ఏమైంది, ప్రపోజ్ చేశావా? తను రిజెక్ట్ చేసిందా?" అంటూ అనుమానంగా అడుగుతాడు. అంటూ విరక్తిగా నవ్వి, "రిజెక్ట్ చేసినా పర్వాలేదు వినీత్. కాకపోతే నా మనసుని విరిచేసేలా మాట్లాడింది. దానికి తట్టుకోలేకపోతున్నాను" అంటాడు. "ఏంట్రా, తనంత హార్డ్‌గా ఎలా మాట్లాడగలుగుతుంది? తను ఎంత మంచిదో మనకి పరిచయమైన కొద్ది నాళ్ళలోనే తెలిసిపోయింది కదా! పోనీ మేము ఎవరమైనా మాట్లాడి చెప్పమా?" అంటాడు. "ప్రేమంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఒకరు చెప్తే పోయేది కాదు వినీత్. తనంతట తాను పుట్టాలి. అది మనం చచ్చిపోయే వరకు మన మనసులో నుండి పోకూడదు. తనకి నా మీద ప్రేమ ఉంది అని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే తనకి అంత డేర్‌గా ప్రపోజ్ చేశాను. బట్ ఏమైంది మరి? తనకి ప్రేమ ఉంటే మరి ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంట్లో ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పిస్తానని చెప్పలేకపోయావా?" అని ఆతృతగా అంటాడు వినీత్. "అవన్నీ అసలు నా దృష్టిలో ప్రాబ్లమ్సే కాదు వినీత్. కాకపోతే తను ఏం మాట్లాడిందో తెలుసా? తను ఒక కాల్, ఆ తర్వాత మాట కూడా చెప్పలేక వస్తున్న కన్నీళ్లను కళ్ళల్లోనే ఇంకిపోయేలా కళ్ళను గట్టిగా బిగించేస్తాడు అతడు. "ఏంటి సందీప్, చెప్పు, ఏమైంది?" అని కంగారుగా అడుగుతాడు. సందీప్ తన మనసులో బాధ మోయలేకున్నాడు. అది ఎవరితోనైనా పంచుకుంటే తగ్గుతుంది అని తెలుస్తున్నా అది పంచుకోవడానికి రెడీగా లేడు. కానీ వినీత్ అంత ప్రేమగా, తనని ఆప్యాయంగా అడుగుతూ ఒక వెల్ విషర్‌లా మాట్లాడడంతో కరిగిపోయి తను నిన్న హిమకి ప్రపోజ్ చేయడం, తన అన్న మాటలు, చివర్లో "నేను ఒక కాల్ గర్ల్‌ని, 100 మంది పక్కన పడుకున్నాను. ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తావా? ప్రేమించి పెళ్లి చేసుకొని నాతో పిల్లల్ని కంటావా? నన్ను తీసుకువెళ్ళి మీ వాళ్ళ మధ్యలో పెడతావా?" అని పచ్చిగా అడిగిన మాట తన మనసుకు ఎంత నొప్పి కలిగించిందో చెప్పి గట్టిగా ఏడుస్తాడు. "వాట్?" అంటూ మాటలు రానట్టుగా అయిపోతాడు వినీత్. "నేను కూడా ముందు నమ్మలేదు వినీత్. తను కావాలనే అలా చెబుతుందేమో, లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందేమో అనుకున్నాను కానీ, అదంతా నిజమని తనకు ఎంతో ఇష్టమైన తన తమ్ముడి మీద ప్రమాణం చేసి చెప్పింది. ఇంకా తను అలా మారడానికి కూడా తన కుటుంబ పరిస్థితుల్లో ఎప్పుడో దిగజార్చిన, ఇప్పుడు తన చేతిలో జాబు ఉన్నా, ఒకప్పుడు తను చేసిన పని అదే కాబట్టి తను నన్ను ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను, కుదిరితే ఒక మంచి ఫ్రెండ్‌గా ఉంటాను అని మాత్రమే చెప్పి వెళ్ళిందిరా. కాకపోతే
తనంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను. తను నన్ను ఇష్టపడిందో, ప్రేమించిందో నాకైతే తెలియదు కానీ, నేనైతే తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను. తనతోనే జీవితం అని ఊహించుకున్నాను. కానీ అవన్నీ అబద్ధాలు అని, అవి నెరవేరని కలలు మాత్రమే అని నా మనసు గుచ్చి గుచ్చి చెబుతుంటే తట్టుకోలేకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. వినీత్‌కి ఇక్కడ సందీప్ బాధ అర్థమవుతున్నా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇంకా హిమ అటువంటి మాటలు అన్నదు అంటే నమ్మలేకపోతున్నాడు నిజానికి. కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకున్నాడు. లైఫ్ అంటే అందరికీ ఒకేలా ఉండదు. ఒకరికి పువ్వుల బాట వేస్తే మరొకరికి ముళ్ళదారి నేస్తుంది. ఒకరి లైఫ్ అంతా ఆనందాలు, సంతోషాలు, సుఖాలు ఉంటే మరొకరికి కష్టాలు, కన్నీళ్లు, బాధలు తప్ప ఏమీ ఉండవు. ఇక ఏం మాట్లాడాలో తెలియక బాధపడుతున్న సందీప్‌ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం అవ్వక, ఎలా ఆ ఫ్లాట్ నుండి బయటపడ్డాడో, ఆఫీస్‌కి ఎలా వెళ్ళాడో కూడా అర్థం కాదు అతడికి. అప్పటికే భూమి పొజిషన్ ఏమంత బాగాలేదు. తన మనసులో గుబులు తను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ బెంగుళూరు సిటీ నుండి మాయమైపోతే బాగుండు అన్న ఆలోచనలు. మరొక పక్క లింగానికి చివర్లో చిక్కుకుపోయి ఆరి ఆగిపోయిన తన జీవితానికి చిన్నపాటి ఆనందం. ఎన్నిసార్లు తప్పించుకుంటావు? ఎన్నిసార్లు పారిపోతావు? అంటూ అంతరాత్మ అడుగుతున్నా తన దగ్గర సమాధానం లేదు. ఆ రోజు విరాట్ కూడా ఏం చేయలేక తన తల్లి ఇంకా తను చేసుకోబోయే అమ్మాయి గురించి ఆలోచనలో మునిగిపోవడంతో భూమి తన క్యాబిన్‌లోనే ఉండిపోతుంది. దాదాపుగా 2 రోజులు ఇలా ఆలోచనలలో వాళ్ళు ఉండగానే గడిచిపోతాయి. భూమి ఆలోచనలు ఒక రకంగా ఉంటే, సందీప్ అసలు హిమకి తన మొహం కూడా చూపించకూడదు అని బలంగా అనుకుంటాడు. ఈ క్రమంలో వినీత్ చెప్పినట్టుగానే తను డైరెక్ట్‌గా న్యూ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతాను అని విరాట్‌కి మెయిల్ సెండ్ చేసేసి, ఇక ఆ ఆఫీస్‌కి వెళ్ళకుండా 3 రోజులు ఫ్లాట్‌లోనే ఉండిపోవాలనుకుంటాడు. ఈ వార్త నెమ్మదిగా హిమాకి కూడా తెలుస్తుంది. ముందు బాధ కలిగినా, తర్వాత తనకి కనిపించకపోతేనే తొందరగా తన బాధ నుండి బయటపడతాడు. అంతకన్నా ముందు తను లాంటి అమ్మాయిని మర్చిపోయి, ఒక మంచి వ్యక్తిని అతడి లైఫ్‌లోకి ఆహ్వానిస్తాడు అని తన మనసుని రాయి చేసుకొని, తన వర్క్‌లో మునిగిపోతుంది హిమ. ఈ ఆలోచనలతోనే ప్రతి ఒక్కరి టైంలో నుండి 2 రోజులు చింపేసి, వారం రోజులలో చివరి రోజుకి చేరుకుంటారు. ఇంటి దగ్గర విరాట్ తల్లి తను అనుకున్నట్టుగానే ఇంటి దగ్గరే చిన్నగా పెళ్లి ఏర్పాట్లు చేయిస్తారు. అంటే ఓన్లీ ఆదిత్య గారు, ఇంకా గుడిలో కలిసిన స్వామీజీ, శిష్యుడు, అమ్మాయి, ఒక పక్కన లాయర్ గారు, మరొక పక్కన రిజిస్టర్ గారు ఉంటారు. ఎందుకంటే తన కొడుకు మాట ఇచ్చిన ప్రకారమే మాట ఇచ్చి తర్వాత వెంటనే విడాకులు అంటూ ఏదైనా ఫిట్టింగ్ పెడతాడేమోనని ముందుగానే వాళ్ళ పెళ్లిని చట్టబద్ధంగా రూపొందించి, అలానే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా లాయర్‌తో చట్టబద్ధమైన కాగితాలు రాయించడానికి లాయర్ అవసరమైతే, పెళ్లి చేసిన వెంటనే తన పెళ్లిని రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేయించి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని అందరికీ తెలియజేసి, ఎవరైతే నీ కొడుకుకి పిల్లని ఇస్తారో అటువంటి వాడికి పిల్లనివ్వరు అని గేలి చేసిన వారందరికీ కూడా సగౌరవంగా తన కోడల్ని పరిచయం చేయాలని ఆవిడ ఆలోచన. ఆ రోజు వీకెండ్ కావడంతో ఉదయమే ఎప్పటిలా గుడికి వెళ్ళాలి అని అనుకుంటున్న భూమికి మొబైల్ ఫోన్ రింగ్ అవ్వడంతో గుడికి బయలుదేరేదే ఆగి మొబైల్‌ని లిఫ్ట్ చేస్తుంది. సందీప్ అని ఉండడంతో లిఫ్ట్ చేసి, "సందీప్ చెప్పు" అని చిన్నగా అంటుంది. "హలో భూమి, నువ్వు, హాసిని వెంటనే ఈ హాస్పిటల్‌కి తొందరగా రండి" అని కంగారుగా ఒకటే మాట చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు సందీప్. "హాస్పిటలేంటి? ఏమైంది?" అని సందీప్ వాయిస్‌లోని కంగారు తనకి కూడా అర్థం అవ్వడంతో ఇంకా నిద్రపోతున్న హాసినిని లేపి హ్యాండ్ బ్యాగ్ ఇంకా మొబైల్ తీసుకుని, అలానే తను దాచిన డబ్బు కూడా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని నిద్రమొహంతో ఉన్న హాసినిని సందీప్ చెప్పిన హాస్పిటల్‌కి లాక్కుని పోతుంది భూమి. "ఒసేయ్! ఒసేయ్! ఏమైందే? వీకెండ్ అని కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఎక్కడికి లాక్కెళ్ళిపోతున్నావ్" అని నిద్ర ఇంకా కళ్ళ మీదనే ఉండడంతో కోపంగా అడుగుతుంది హాసిని భూమిని.
ఇప్పుడు వీకెండ్‌కి వచ్చిన నష్టమేం లేదు గానీ, అర్జెంట్‌గా సందీప్ హాస్పిటల్‌కి రమ్మని కాల్ చేశాడు. హాస్పిటల్‌కి హాస్పిటల్‌కి వెళ్తున్నాం అని తను బుక్ చేసిన క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ సమాధానం ఇస్తుంది భూమి. హాస్పిటలేంటి? ఎవరికేమైంది? ఆడు బానే ఉన్నాడా? ఇంకా వాడికి ఆ లూజ్ మోషన్స్ తగ్గలేదా? అందుకనే హాస్పిటల్‌లో ఏమైనా జాయిన్ అయిపోయాడా? అయినా వాడికి అంత మొహమాటం ఏంటే? మనతో చెప్పాలి కదా! అని ఆగకుండా వాగుతున్న హాసిని నెత్తి మీద ఒకటి కొట్టి, ఒసేయ్! ఒసేయ్! అది నోరా? లేకపోతే మురికి గుంటా? ప్రతిసారి వాడినే ఎందుకు కార్నర్ చేస్తున్నావు? హాస్పిటల్ అంటే వాడికి హెల్త్ పోవడమా? అది కాకుండా లూజ్ మోషన్స్. ప్రతిసారి ఆ పోలిక పోల్చడానికి నీకు చిరాకు రావడం లేదా హాసిని? అని కోపంగా అంటుంది. ఇది మరీ బాగుంది. హాస్పిటల్ కన్నా సందీప్ గాడే కాల్ చేశాడు అంటున్నావు. మరి వాడికి మధ్యన అవేగా పట్టుకున్నాయి. అందుకనే అన్నాను. అయితే ఇంతకీ వాడు కాదా? అని టెన్షన్ తీరిపోవడంతో అక్కడే ఉన్న గట్టు మీద చతికిల పడుతుంది. హాసిని రియాక్షన్‌కి నోరు తెరిచేసి, "అదేంటే అంత ఆరంగా కూర్చున్నావు? ఇందాక ఉన్న టెన్షన్ చిన్నపాటిది కూడా కనిపించడం లేదు నీలో" అని అయోమయంగా అడుగుతుంది. "నువ్వే కదా అన్నావు వాడికి ఏం కాలేదు అని. అలాంటప్పుడు నేనెందుకు టెన్షన్ పడాలి? ఇంతకీ ఎవరున్నారేంటి హాస్పిటల్‌లో" అని అడుగుతుంది. ఒసేయ్ దొంగ మొహమా! ఎవరైనా విన్నారనుకో నీ మాటలకి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు నానా హైరానా పడిపోయిన నువ్వే వాడు కాదనగానే అలా బిహేవ్ చేయడం తప్పే అంటుంది. అసలు నాకు కూడా తెలియదు ఎవరు హాస్పిటల్‌లో ఉన్నారో. కానీ వాడే అర్జెంట్‌గా హాస్పిటల్‌కి రండి అని అడ్రెస్ షేర్ చేశాడు. తీరా నీ బిహేవియర్‌తో నాకు పిచ్చి లేపుతున్నావు తెలుసా హాసిని అని కోపంగా అంటుంది. పర్వాలేదులే. పిచ్చి వస్తే వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ బెంగుళూరులో కూడా మెంటల్ హాస్పిటల్స్ ఉండే ఉంటాయిలే. మనకు అంత శ్రమ ఏమీ ఉండదు కానీ, నన్ను ఫ్రెష్ కూడా అవ్వనివ్వకుండా లాక్కొని వచ్చేసావు. నాకు ఏమో నిద్ర వదలడం లేదే. అర్జెంట్‌గా కాఫీ కావాలి అంటుంది ఆవలింతలు తీస్తూ. ఏంటి ఆ పాచిమొహంతో కాఫీ తాగుతావా? అచ్చి యాక్ అని చేదరించుకుంటూ బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చేసి ఓటీపీ అడగడంతో అతనికి ఓటీపీ చెప్పేసి రాను అంటున్న హాసినిని బలవంతంగా క్యాబ్‌లో తోసి మరొక ముప్పావు గంటలో వాళ్ళు చేరుకోవాల్సిన హాస్పిటల్‌కి చేరుకుంటారు. ఒసేయ్ చూసావా అందరూ ఎలా చూస్తున్నారో? నువ్వేమో నార్మల్‌గానే ఉన్నావు. నన్నే చింపురు జుట్టుతో, పాచి మొహంతో ఈ నైట్ డ్రెస్‌లో హాస్పిటల్‌కి తీసుకొనొచ్చేసావు. అసలు నీకు కొంచెమన్నా నా మీద జాలి, దయ కలగడం లేదా? కనీసం డ్రెస్ మార్చుకునే ఛాన్స్ అన్నా ఇచ్చావా? అంటూ గయ్యిన పడిపోతుంది భూమి మీద. ఇప్పుడు నువ్వు డ్రెస్ మార్చుకుని వచ్చి, మేకప్ కొట్టుకొని పరామర్శించడానికి మనమేం పెళ్ళికి వెళ్ళడం లేదు కానీ, నోరు మూసుకొని రా అని ఆల్రెడీ సందీప్ ఏ ఫ్లోర్, ఏ రూమ్ నంబర్ కూడా వాట్సాప్ పంపించడంతో, నేరుగా ఆ ఫ్లోర్‌కి వెళ్ళి, ఆ రూమ్ దగ్గర నిలబడి, లోపలికి చూసేటప్పటికి భూమి షాక్ అయిపోతుంది. హాసిని ఏమైంది అన్నట్టుగా వింత వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. సరిగ్గా ఉదయం 11:32 కళ్యాణి గడియలు దివ్యంగా ఉన్నాయి తల్లి అంటున్న శిష్యుని మాటలకు సునీత గారి మొహం ఆనందంతో వెలిగిపోతుంది. సరే స్వామి ఇప్పుడు టైం 8 కూడా అవడం లేదు కదా! మీరు అంటున్న అమ్మాయి ఎప్పుడొస్తుంది మరి? నేను ఒక రోజు ముందుగా తీసుకొస్తానన్నా ఆ అమ్మాయి సరైన సమయానికి వస్తుంది అని మీరు నన్ను ఆపేశారు. మరి తొందరగానే వచ్చేస్తుంది కదా! అంటూ కంగారు పడిపోతారు ఆవిడ. తొందరగానే వచ్చేస్తుంది తల్లి. నేనే కావాలని ఆ అమ్మాయిని ఒక రోజు ముందుగా తీసుకురాలేదు. ఎందుకు స్వామి? అని ఆశ్చర్యంగా అడుగుతారు ఆవిడ. ఎందుకంటే పెళ్లి చేసుకోబోయే ముందు మీ కొడుకు జాతక ప్రకారం అమ్మాయిని ముందుగానే చూడకూడదు. అందుకనే ఈ ఏర్పాట్లు చేశాను అంటారు. అవునా స్వామి! మరి ఈ సంగతి నాకు పెద్ద గురువుగార్లు ఇద్దరూ కూడా చెప్పలేదు అని అనుమానంగా అడుగుతారు. పెద్ద గురువుగార్ల అసలు ఏం జరుగుతుంది సునీత ఇక్కడ? నువ్వు నాకు అన్నీ సగం సగం మాత్రమే చెబుతున్నావు. ఇప్పటికైనా నువ్వు ఏం చేస్తున్నావో కొంచెం వివరంగా చెబుతావా? అని కొంచెం సీరియస్‌గా అడుగుతారు ఆదిత్య గారు. ఎందుకంటే ఆవిడ బెడ్ మీద నుండి లేచిందే నిన్న సాయంత్రం అయితే, ఇప్పుడేమో చకచకా పెళ్లి పనులు అంటూ ఇల్లంతా పరుగులు పెట్టేస్తుంటే మరి ఆరోగ్యం మళ్ళీ ఎక్కడ కొలాప్స్ అయిపోతుందో అని ఆయన భయం.
అబ్బా! మీ భయం నాకు అర్థమవుతుందండి. నేను ఏమంత వీక్‌గా లేను. ఇంకా నా కొడుకు పెళ్లి చేసేంత స్ట్రాంగ్‌గా ఉన్నాను గానీ, మీకు అసలు విషయం చెప్పలేదు కదా! అంటూ నిన్న శివపార్వతీపురం వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ శివానంద స్వామి చెప్పిన విషయాలు, ఇక్కడ గురునాథ స్వామి చెప్పిన విషయాలు అన్నీ కూడా చెప్పి, ఆయన ఇచ్చిన రక్ష ఆల్రెడీ విరాట్ చేతికి కట్టేశాను అని చెబుతారు. ఏంటి? విరాట్ ఈ రక్షని కట్టించుకున్నాడా? నెవర్! నేను నమ్మను అంటారు ఆదిత్య గారు. కట్టించుకున్నాడండి. నేనే కదా స్వయంగా కట్టాను. మీరు నమ్మను అంటే ఎలా? అంటారు ఆవిడ. అదే ఎలా సునీ? వాడికి అసలు దేవుడన్నా, దయ్యమన్నా నమ్మకం లేదు. గుడికి రమ్మంటేనే దూరంగా ఉండిపోతాడు. అలాంటిది నువ్వు పిచ్చి నమ్మకంతో తెచ్చిన తాయెత్తును వాడి చేతికి కట్టుకున్నాడు అంటే నేనస్సలు నమ్మను గాక నమ్మను అంటారు. అందుకే వాడు అలా చేస్తాడని నేను కూడా వాడి దారిలోనే వెళ్ళి స్వామి ఇచ్చిన తాయెత్తును ఒక బంగారు తొడుగుతో లాకెట్‌లా చేయించి, అది ఇప్పుడు వాడి మెడలో ఉండే చైన్‌కి వేశాను. ఎలా ఉంది ఇప్పుడు? వాడు ఆ చైన్ నార్మల్‌గానే లాకెట్ అనుకుంటున్నాడు తప్పించి, అది స్వామి ఇచ్చిన రక్ష అని తెలియదు కదా! అని నవ్వుతూ అంటారు. అది వాడికి తెలియకపోవడం వల్లనే ఇంకా వాడి మెడలోనే ఉంది అది అంటారు. వాట్! రక్షని లాకెట్‌లా తయారు చేయించావా? అంటూ ఆయన షాకయిపోతారు. అవునండి. లేకపోతే ఇది స్వామి దగ్గర నుండి తెచ్చాను. కట్టుకో అంటే వాడు కట్టుకుంటాడా? తిరిగి నా చేతిలో నుండి తీసుకొని బయటకు విసిరేస్తాడు. అందుకనే ఇలా ఆలోచించాల్సి వచ్చింది. ఇక ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గానీ, వాడు వచ్చే టైం అయింది. ఇవన్నీ వాడు వినకుండా జాగ్రత్త పడాలి అని పంతులు గారికి సహాయం చేస్తున్న శిష్యుడిని చూసి ఆయనతో పాటు ఈవిడ కూడా వెళ్ళి ఆయనకు కావలసినవన్నీ కూడా అందించి కాసేపు ఇల్లుని పెళ్లి మండపంగా మార్చేస్తారు. తల్లి ఇక్కడ ఇదంతా నేను చూసుకుంటాను కానీ, స్వామీజీ ఇచ్చిన కుంకుమ, ఇంకా అలానే ఆయన ఇచ్చిన తాళిని కూడా తీసుకురండి అంటారు. ఇంకా సరైన గడియలలోనే ఆ తాళి మీ కోడలిగా మారుతున్న అమ్మాయి మెడలో చేరాలి అని అప్పుడే దానికి ఉన్న విలువ పెరుగుతుంది. దానిలో ఉన్న సుమంగళి శక్తి కూడా జాగృతం అవుతుంది తల్లి అని చెబుతారు. ఇప్పుడు నిజంగానే సునీత గారు అనుకున్నట్టుగా విరాట్ పెళ్లి చేసుకుంటాడా? అది చేసుకుంటే తన తల్లి తీసుకువచ్చిన అమ్మాయి మెడలోనే తాళి కడతాడంటారా? మరి చూద్దాం.